హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? ఎగ్జాక్ట్లీ 9:36 అయింది. నైట్ టైమ్ నేను యూజువల్గా అస్సలు వ్లాగ్ చేయను అనమాట. ఐ జస్ట్ రెస్ట్. కాకపోతే ఈరోజు నాకు కొంచెం ఎనర్జీ బాగుంది బికాజ్ ఆఫ్టర్నూన్ మంచి నాప్ తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడే వాకింగ్ అది కంప్లీట్ అయిపోయింది. మీరు ముందు వ్లాగ్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది కదా. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హాట్. ఏసీ ఫ్యాన్ రెండు ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వ్లాగ్ తీస్తానని చెప్పేసి ఫ్యాన్ ఆఫ్ చేసినాను. ఎందుకో వెదర్ అంతా నాకు సడన్గా చాలా వేడిగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంట్లో కంటే బయట ఇంకా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ ఏసీలో ఒకటే కాదు, ఇందాక హాల్లో కూర్చొని వేడి నీళ్ళు తాగుతుంటే కూడా నాకు చాలా ఎక్కువ స్వెట్ అంతా వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు టేక్ క్విక్ షవర్. సో స్నానం చేసేస్తే బెటర్. యూజువల్గా అయితే నేను ఈ మధ్య వ్లాగ్స్ అంతా యాక్టివ్గా షూట్ చేయడం లేదు గైస్. బట్ ఎనర్జీ ఉన్నప్పుడే షూట్ అండ్ వ్లాగ్స్ అన్ని స్టార్ట్ చేయాలి. ఐ నో డైలీ వ్లాగ్స్ చాలా మంది మిస్ అవుతున్నారు. నేను కూడా డైలీ వ్లాగ్ షూట్ చేయడం చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే కంటిన్యూస్గా మీరు చూసుకుంటే ఫంక్షన్స్ అండ్ చాలా ఉన్నాయి. అండ్ నేను ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అండ్ ప్రెగ్నెన్సీ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ తీసిండేది చాలా తక్కువ అనుకుంటా. బికాస్ మై లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ గైస్. లిటరలీ అన్ని ఫంక్షన్స్ లేదంటే ఈవెంట్స్ ఏదో ఒకటి అనమాట. సో ఐ థాట్ లెట్స్ క్యాచ్ అప్ అండ్ డూ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్. అట్లీస్ట్ ఇక్కడ ఉన్నంత వరకు నాకు మంచి రెస్ట్ దొరుకుతుంది. అండ్ బెంగళూరుకి వెళ్ళిన వెంటనే వీ హ్యావ్ సో మచ్ స్టఫ్. ఓకేనా, చాలా చాలా వర్క్స్ ఉన్నాయి, చాలా షాపింగ్ చేసేది ఉంది. ఐ హ్యావ్ లిస్ట్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. సో అంతా సార్ట్అవుట్ చేసుకోవాలి. అండ్ దర్శన్ కూడా జస్ట్ ఇప్పుడే డిన్నర్ చేసేసినాడు అనమాట. సో యా, I'll just take quick shower and let's see how this day goes. నైట్ ఎట్లనే ఇంకా పడుకుండేదే. I have few works to do. అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత పడుకుంటాను. ప్రస్తుతానికైతే let's get this vlog started. అంతే గైజ్, నా నైట్ టైం రొటీన్ అయిపోయింది. స్కిన్ కేర్ రొటీన్ అంతా ఫినిష్ అయిపోయింది. అరౌండ్ 10-15 అట్లా అవుతుంది టైమ్. సో యూజువల్గా అయితే ఈ టైంలో పడుకొని కొత్తవి ఏమైనా సినిమాలు ఉన్నా, సిరీస్ ఉన్నా, నెట్ఫ్లిక్స్లో ఏమైనా షోస్ ఉన్నా చూస్తూ ఉంటాను. లేదు కొంచెం స్క్రీన్ టైం తగ్గించుకుందాము అనుకుంటే బుక్ చదువుతాను. ఇక్కడ కొన్ని సెట్ ఆఫ్ బుక్స్ పెట్టేసి ఉంటాను అనమాట. మధ్యలో కాపేసి ఉంటా కదా, అవి కంటిన్యూ చేస్తా. బెంగళూరులో కూడా కొన్ని బుక్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ మధ్య బుక్స్ చదివే ఇంట్రెస్ట్ నిదానంగా తగ్గిపోతూ వస్తుంది తెలుసా. ఎంతసేపు నేను ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అవ్వచ్చు, వ్లాగ్స్ అవ్వచ్చు, అవి ఎక్కువ చూస్తున్నా. ఐ నో ఎక్కువ చూడకూడదు. ఎక్కువ చూస్తే ఊరికే మనలో డౌట్స్ ఎక్కువ పెరుగుతాయి, కొంచెం భయం ఎక్కువ పెరుగుతుందని చెప్పేసి తగ్గిస్తాను. కానీ ఈరోజు నాకు బుక్ చదివే టైం లేదు అండ్ దాంతోపాటు సిరీస్ చూసే టైం కూడా లేదు కాబట్టి ఐ హ్యావ్ టు సిట్ అండ్ ఎడిట్. సో వ్లాగ్ ఎడిట్ చేస్తున్నాను. నేను అజిత్ ఐప్యాడ్ తీసేసుకున్నాను. దిస్ ఇస్ సో కన్వీనియంట్ టు ఎడిట్ గైజ్. అండ్ దర్శన్ కూడా ఎడిటింగ్ నేర్చుకుంటున్నాడు బికాస్ ఆబ్వియస్లీ బేబీ డెలివరీ అదంతా అయిన తర్వాత ఐ కాంట్ సిట్ అండ్ ఎడిట్ ఫర్ లాంగ్ కాబట్టి హీ ఈజ్ హెల్పింగ్ మీ. మీరు ముందు చూసిండే వీడియో తనే ఎడిట్ చేస్తుంటాడు మోస్ట్లీ. సో ఇప్పుడు తను లేడు కాబట్టి ఐ హ్యావ్ టు ఎడిట్ దిస్ వ్లాగ్. నా ఐప్యాడ్ కాదు, అజిత్ ఐప్యాడ్ ఇప్పుడు నాకు బాగా యూజ్ అవుతుంది. నా ల్యాప్టాప్ అయితే పని చేయట్లేదు అనమాట. మిగతా అన్ని బాగా పని చేస్తానే, ఓన్లీ ద ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ వర్కింగ్. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ న్యూ ల్యాప్టాప్. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటే ఈజీగా ఒక 3 lakhs పైన అవుతుంది అనమాట నాకు కావాల్సిన కాన్ఫిగరేషన్ దొరికేకి. సో యా, లెట్స్ గెట్ దిస్ ఎడిటింగ్ డన్. గుడ్ మార్నింగ్ గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. ఈరోజు డే నాది ఇట్లా స్టార్ట్ అయింది. ఫ్రెష్ ఎయిర్ ప్లస్ వెదర్ అంతా చాలా గ్లూమీగా ఉండింది. నార్మల్గానే డే అంతా కొంచెం లేజీగా అండ్ మార్నింగ్ లేవాలనిపించదు. ఇంక ఇట్లుంటే అస్సలు ఇంకా కాసేపు పడుకోవాలనిపించింది. యా, బట్ వీ హ్యావ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఐ హ్యాడ్ సమ్ వాల్నట్స్, ఆల్మండ్స్ తినేసాను అండ్ కోకోనట్ వాటర్ తాగిన తర్వాత దేవుడికి అట్లా దండం పెట్టేసుకున్నాం. మమ్మీ పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే నైట్ కొంచెం లేట్గా నిద్ర రావడం వల్ల మార్నింగ్ కూడా కొంచెం లేట్గానే లేచి బ్రేక్ఫాస్ట్ అయితే లిటరలీ 10-15 అవుతుంది అనుకుంటా నేను చేసే లోపల. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిన వెంటనే ఐ హ్యాడ్ ఫ్యూ పార్సల్స్ టు ఓపెన్. సో ఇక్కడ నాది కొంచెం లైటింగ్ అదంతా కూడా గోల్డెన్ లైటింగ్ ఎక్కువ లేదనమాట నాది. నేను ఈ మధ్య కొంచెం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి షూట్ చేస్తున్నాను కాబట్టి నేను బెంగళూరుకి ఒకటి పెట్టుకొని ఉన్నాను. సో బెంగళూరుకి పెట్టుకోండేది అక్కడే ఉంది. సో మళ్ళీ ఇక్కడికి అక్కడికి ఎందుకు దాన్ని షఫుల్ చేయడం అని చెప్పేసి అనంతపూర్కి ఒకటి ఆర్డర్ పెట్టాను, బెంగళూరుకి ఇంకొకటి ఆర్డర్ పెట్టేశాను అనమాట. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి
ఒకటి ఉంటే బెటర్ కదా. నేను ఎలాగో ఇంకెక్కువ ఇక్కడే ఉంటూ ఉంటాను కాబట్టి బెంగళూరు నుండి మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్లో తీసుకొచ్చేటప్పుడు ఏమన్నా విరిగిపోతే కష్టం అని చెప్పేసి కొన్ని క్రియేటెడ్ థింగ్స్ ఆర్డర్ చేసుకున్నాను గైస్. ఫ్రెష్ అప్ అయ్యాక వెళ్ళే ముందర పార్సిల్స్ ఓపెన్ చేసినా కదా, ఇవి ఉన్నాయి గైస్. కొన్ని మెటర్నిటీ గౌన్స్ లాంటివి అండ్ దాంతోపాటు కొన్ని కోజీ కంఫర్టబుల్ నైట్ వేర్ అట్లా పెట్టుకున్నాను అనమాట. అండ్ నా దాంతోపాటు దర్శన్వి కూడా కొన్ని టీ షర్ట్స్ అట్లే కార్ట్లో ఉంటే అవి కూడా ఆర్డర్ పెట్టేసినాను. అవి కూడా ఒకేసారి వచ్చేసినాయి. తను జిమ్కి వెళ్తున్నాడు కదా, సో కొంచెం మినిమం రోజుకు ఒక 2-3 టీ షర్ట్స్ చేంజ్ చేస్తాడనమాట. 2-3 టైమ్స్ స్నానం చేస్తాడు కాబట్టి 2-3 టైమ్స్ కొంచెం ఎక్కువ టీ షర్ట్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాడు. అండ్ ముందు ఉండేటివి ఐ థింక్ కొన్ని ఏమైనా పట్టట్లేదు అనుకుంటా ఇప్పుడు సరిగ్గా, అందుకే యాడ్ చేసినట్టున్నాడు కార్ట్కి. అందుకే ఇప్పుడు ఆర్డర్ కూడా పెట్టేసిన. దీంట్లో ఏమన్నా నాకు నచ్చితే నేను కూడా తీసేసుకోవచ్చు, మీకు కూడా చూపించచ్చు అని చెప్పేసి. సో యా, లెట్స్ గో ట్రై చేసేద్దాం. లెట్స్ డూ సమ్ ట్రయల్స్. ఇది ఫస్ట్ టీ షర్ట్ గైజ్. నేను ఒకటి అడుగుతున్నాను, యాక్చువల్గా అమ్మాయిల టీ షర్ట్ కంటే అబ్బాయిల టీ షర్ట్లు ఎందుకంత కంఫర్టబుల్గా ఉంటే నాకు అర్థం కాదు. బ్రాండ్స్ తయారు చేసే వాళ్ళు కూడా అబ్బాయిల టీ షర్ట్లు ఎక్కువ కంఫర్టబుల్గా తయారు చేస్తారో, లేదంటే మన అమ్మాయిలకి ఎన్ని టీ షర్ట్స్ ఉన్నా కూడా అబ్బాయిల టీ షర్ట్లే కంఫర్టబుల్గా అనిపిస్తాయి తెలియదు. కానీ దిస్ ఈజ్ పర్ఫెక్ట్. ఓవర్ సైజ్డ్ ఉంది, కంఫర్టబుల్ ఉంది, లెంత్ బాగుంది. ఎందుకంటే అందరూ క్రాప్ టాప్స్ అవి వేసుకోవడానికి ఇష్టపడరు కదా, కొంతమంది లెంత్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. నాకైతే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం మంచి లెంత్ ఉండి ఎంత వీలైతే అంత బ్యాగీగా ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. దర్శన్ వద్దంటే పక్కా నేనే తీసుకుంటాను. గర్ల్స్ గెట్ మెన్స్ టీ షర్ట్స్ గైస్, అవి చాలా బాగుంటాయి. మన టీ షర్ట్స్ కంటే మెటీరియల్ కూడా వాళ్ళకి థిక్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇట్ విల్ బి వెరీ వెరీ కంఫర్టబుల్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉండేటివే ఆర్డర్ చేసిన. బ్యాక్ ఇట్లా ప్లెయిన్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ నైస్. ఇది సెకండ్ టీ షర్ట్. ఇది ప్రాపర్ మెన్స్ వేరే, బట్ నేను ఇది ఫస్ట్ చేతిలో పట్టుకున్నప్పుడు నా క్వాలిటీ ఓకే అనిపించింది. బట్ పట్టుకున్నప్పుడు కంటే వేసుకున్నప్పుడు దిస్ ఈజ్ వెరీ వెరీ కంఫర్టబుల్ గైజ్. ఇన్ఫ్యాక్ట్ నేను దర్శన్తో పార్సెల్ ఓపెన్ చేసేటప్పుడు కూడా చెప్పినా అనమాట, ఇది మరీ అంత సాఫ్ట్గా లేదేమో అంటే దర్శన్ ఏమన్నాడంటే ఇది కాటన్ది ప్లస్ ప్రైస్ కూడా చాలా తక్కువ, అండర్ 300 అనుకుంటా ఈ టీ షర్ట్, సో అందుకే అట్లా ఉందేమో అన్నాడు. బట్ వేసుకొని చూసిన తర్వాత డిసైడ్ అవుదామని చెప్పేసి నేను రిటర్న్ పెట్టలేదు. ఐఎమ్ గ్లాడ్ నేను రిటర్న్ పెట్టలేదు అని చెప్పేసి, బికాస్ ఫర్ 300 రూపీస్ దిస్ ఇస్ జస్ట్ అమేజింగ్ గైస్. చాలా బాగుంది. అంటే కాటన్ ఉందన్నమాట మొత్తం అంతా కూడా. ఇట్స్ వెరీ నైస్, వెరీ బ్యాగీ. దర్శన్కి ఇట్లాంటివి బ్యాగీ అంటే చాలా చాలా ఇష్టం. సో అందుకే ఇది కార్ట్లో ఉంటే ఆర్డర్ పెట్టేసినాను నేను. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. వెనక ఇట్లా ప్లెయిన్ ఉంది, హ్యాండ్స్ దగ్గర ఇట్లా చిన్న సింపుల్ డీటెయిలింగ్ ఇచ్చినారు గైస్. నా కోసం ఎప్పుడు ఇట్లా ఆర్డర్ పెడతావు చెప్పు నువ్వు. నేను ఎన్ని ఐటమ్స్ కార్ట్ చేసిన, నాకు ఏం చేస్తావు అంటే నేను కార్ట్ యాడ్ చేసినటువంటి దర్శన్ నువ్వు కూడా ఇట్లానే ఆర్డర్ పెట్టేస్తా ఉండు నా కోసం, ఓకేనా? నేను అట్లా పెడతా ఉంటా. ఇది థర్డ్ టీ షర్ట్. ఇది ఒక బేసిక్ టీ షర్ట్ దట్ ఎవ్రీబడి నీడ్స్. ఒక బేసిక్ గ్రే టీ షర్ట్ కోసం చూస్తూ ఉంటే గెట్ దిస్. కాటన్, జస్ట్ 250 రూపీస్కి అట్లా వచ్చేస్తుంది అనుకుంటా. లుకింగ్ ఆల్సో వెరీ నైస్. చాలా బాగుంది, చాలా చిల్ ఉంది. జిమ్కి వేసుకోవచ్చు, ఇంట్లో వేసుకోవచ్చు, బయటికి జస్ట్ జాగర్స్తో వేసుకొని మీరు వాక్కి వెళ్ళాలన్నా రన్కి వెళ్ళాలన్నా వేసుకోవచ్చు. అమ్మాయిలకు కూడా డెఫినెట్లీ వేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ద లెంత్, కంఫర్ట్ అంతా. కాటన్ తెలుస్తుంది అనమాట, పట్టుకుంటానే ఫ్యాబ్రిక్ వీ కెన్ ఫీల్. కానీ 250 రూపీస్కి ఇట్స్ ఏ స్టీల్ డీల్. ఐ థింక్ సేల్ రన్ అవుతుందా, ఇదేం రన్ అవుతుందో నాకు తెలియదు గైస్. నేను జస్ట్ సేల్ టైంలో ఉందా లేదంటే డిస్కౌంట్ ఉంటే కొంటా, లేకపోతే కొనాను. లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను, మీరు చూడండి. ఇది కూడా బాగుంది, ఇట్స్ క్యూట్. ఇది డెఫినెట్గా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అనే చెప్తాను. అంత బాగుంది. మెటీరియల్, థిక్నెస్, క్వాలిటీ, ఫ్యాబ్రిక్, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ పర్ఫెక్ట్. అండ్ జే అని కూడా ఉంది గైస్, జే ఫర్ జూహిత్. ఇది నేను దర్శన్కి వీడియో కాల్లో చూపిస్తే ఏమన్నాడంటే నీది నువ్వు వేసుకోకూడదు, అది నేను వేసుకోవాలి అని చెప్పేసి. వెనకాల ఐ థింక్ సంథింగ్ మొమ్మ అని కూడా ఉన్నట్టుంది. సో ఇది నేనే వేసుకుంటానని చెప్పినాడు. బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ వెనకాల ప్రింట్ అంతా కూడా ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్ అండ్ క్వర్కీ కదా గైజ్. అమ్మాయిలు నాకు తెలిసి ఎక్కువ శాతం అమ్మాయిలే చూస్తూ ఉంటారని చెప్పేసి గెట్ దిస్ వన్. నేను ఇట్లాంటి దాంట్లో వైట్ ఏమైనా కలర్ ఉంటే డెఫినెట్లీ పెట్టుకుంటాను. ఐ లవ్ కలర్స్. బ్లాక్, వైట్, బేజ్ ఇట్లా న్యూట్రల్ కలర్స్ అన్నిట్లోకి బాగా సెట్ అవుతాయి. చూడండి మనం వేసుకోండి బ్లాక్ ప్యాంట్లకి ఎన్ని టీ షర్ట్స్ మ్యాచ్ అయినాయి చూడండి గైజ్. అందుకే న్యూట్రల్ కలర్స్ నాకు చాలా ఇష్టం. దిస్ ఈజ్ వెరీ నైస్ అండ్ కంఫర్టబుల్. అసలు తీయాలనిపించట్లేదు, వెరీ సాఫ్ట్. దిస్ ఈజ్ ద నెక్స్ట్ టీ షర్ట్. ఇది బ్లాక్ ప్యాంథర్ టీ షర్ట్. వెనకాలైతే ఫుల్ ఇట్లా బొమ్మ కూడా వచ్చేసింది చూడండి. యాక్చువల్లీ ఈ బ్రాండ్లో చాలా చాలా బాగుంటాయి టీ షర్ట్స్. ఐ థింక్ బ్రాండ్ పేరు బేవకూఫ్ అనుకుంటా, తిట్టట్లేదు, బ్రాండ్ పేరే అది. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై ద బ్రాండ్ బై ద వే. ఎందుకంటే నేను చాలా నోటీస్ చేసినా కదా. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలకు కూడా చాలా కలెక్షన్ ఉన్నట్టుంది. గొంతు మూసుకుపోతుంది గైజ్, ఓకే. సో వాటర్ తాత పర్లేదు. బట్ యా, అమ్మాయిలకు కూడా ఉన్నట్టున్నాయి. బట్ దీస్ ఆర్ వెరీ కంఫర్టబుల్. ఇట్లా మంచి బ్యాగీ టీ షర్ట్స్ కావాలంటే
విత్ కొంచెం థిక్ మెటీరియల్ అట్లా. ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ గెట్ దిస్. కలర్ కూడా చాలా బాగుంది కదా, ఇట్స్ వెరీ క్యూట్ యాక్చువల్లీ, బాగుంది. ఈ టీషర్ట్ మాత్రం దర్శన్ కింద పడి ఏడ్చినా కూడా ఇయ్యాను నేను, నాకు అంత నచ్చింది. అంటే ఏముంది జూహి, అంత ప్రింట్ ఏం లేదు కదా ఏమి అంటే, మెటీరియల్ అంత బాగుంది గైస్, చాలా సాఫ్ట్ ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ దిస్. దర్శన్ వచ్చే లోపల దీన్ని నేను రుబ్బేస్తా, వాడేస్తా, రేపే వేసేసుకుంటా స్నానం చేసిన తర్వాత. ఐ రియలీ లైక్ దిస్, ఫిట్టింగ్ ఈజ్ పర్ఫెక్ట్, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా చాలా సాఫ్ట్గా ఉంది. ఐ లవ్ దిస్. దీంట్లో కలర్లు ఉంటే నా కోసం నేను ఆర్డర్ పెట్టుకుంటా, పక్కా ఆర్డర్ పెట్టుకుంటా. వెనకలు ఏం లేదు, ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ ప్లెయిన్. సో దర్శన్ కోసం తీసుకునేటివే అన్నీ తనవే ఉన్నాయి కదా, నీవే ఉన్నాయంటారు. నా 3 ఉన్నాయి గైస్, చూపించేస్తాను అవి కూడా. ఇది నా కోసం నేను ఆర్డర్ చేసుకోండి డ్రెస్, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా బాగా కనిపిస్తుంది గైస్. ఫ్లోరల్ది ప్లస్ ఈ కలర్ కాంబినేషన్ కూడా నా దగ్గర లేదు అని చెప్పేసి ఇది ఆర్డర్ చేసుకున్నా. నేను ఫ్రాక్స్ అన్నీ ఎట్లా చూస్ చేసుకుంటానంటే, ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా యూజ్ అవ్వాలి అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా యూజ్ అయ్యేలాంటివే తీసుకుంటున్నాను అనమాట. మరీ ఎక్కువ ఇక్కడ జిప్స్ వచ్చేసి అవన్నీ కూడా ఉండాలి ఆబ్వియస్గా, అవి తర్వాత తీసుకుంటాను. ఎక్కువ తీసుకోను గైస్, ఈ నర్సింగ్ వేర్ అవన్నీ అంటారు కదా, అవి ఎక్కువ తీసుకుంటే అవసరం లేదని నా ఫీలింగ్. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చాలా బాగా యూజ్ అయ్యేలాంటి ఫ్రాక్స్, బయటికి వేసుకెళ్ళేలాంటి ఫ్రాక్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. సో దిస్ ఈజ్ వెరీ నైస్. అంటే ఫ్లో అంతా చాలా బాగుంది, ప్రైస్కి కూడా చాలా బెస్ట్. ఎందుకంటే ఫ్లేర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో యూజువల్గా ఇట్లా ఫ్లోరల్వి కొంచెం ఫ్లేర్ ఎక్కువ ఉండేవి నచ్చుతున్నాయి ఈ మధ్య. దిస్ ఈజ్ వెరీ నైస్, చాలా క్యూట్ లుకింగ్ ఉంది కదా, ఐ రియలీ లైక్ ఇట్. నెక్ లైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నాకు ఇట్లా ఫుల్ క్లోజ్డ్ ఉంటే నచ్చదు, బికాజ్ ఏమన్నా చిన్న జ్యువెలరీ వేసుకున్నప్పుడు కనిపించాలి కదా, ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు అంతా. ఇది టూ క్లోజ్డ్ ఉంటే బాగుండదు, ఇది పర్ఫెక్ట్ ఉంది గైస్. ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ హ్యాడ్ వెరీ లెస్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ దిస్ డ్రెస్. కాస్ట్ తక్కువ, అఫోర్డబుల్, ప్లస్ డైరెక్ట్గా చూడడానికి ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి. ఎందుకంటే ఫోటోలోనే నాకు కొంచెం యావరేజ్గా కనపడింది, డైరెక్ట్గా యాక్చువల్లీ ఫోటోలో కంటే వాళ్ళు పెట్టిన ఫోటోలో కంటే డైరెక్ట్గా చాలా మంచిగా కనిపిస్తుంది గైస్. నేను వేసుకున్నప్పుడు అట్లీస్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్, వెరీ నైస్, చాలా కంఫర్టబుల్ ఉంది, వెరీ బ్రీదబుల్ ఉంది. అండ్ కాటన్ కూడా. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా హాస్పిటల్ విజిట్స్కి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏది వేసుకుంటే బెటర్ అనుకుంటా ఉంటా కదా, అలాంటి టైంలో ఇవి వేసుకుంటే బెటర్ అనమాట. ఐ హ్యావ్ గుడ్ డ్రెస్సెస్ నౌ. అంటే కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే ఒక 15-20 నిమిషాలు వెతుక్కొని అవసరం లేదు, బికాజ్ కొన్ని ఆర్డర్ చేసుకున్నా, షార్ట్ వీడియో వస్తుంది చూడండి. సో దాంతోపాటు ఐ హ్యావ్ దీస్ డ్రెస్సెస్ కాబట్టి ఐ కెన్ వేర్ దెమ్. బయటికి వేసుకెళ్ళడానికి ఐ హ్యావ్ బట్టలు ఫర్ నౌ. అండ్ ఇంకా సింపుల్వి అప్పుడప్పుడు ఆర్డర్ చేసుకుంటుంటా, మీకు చూపిస్తాను. ఇంకొక నైట్ డ్రెస్ ఉంది గైస్, అది కూడా బాగుంది. వెయిట్, వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ పజామా సెట్. నేను క్లోజప్ నుండి చూపిస్తాను చూడండి, ఎంత క్యూట్ ఉంది కదా ఇది. యాక్చువల్లీ తీసుకునేటప్పుడు నేను 2-3 సార్లు ఆలోచించాను, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కదా, తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. ది మామ్ స్టోర్ అని చెప్పి, ఇందులో మనకు ఐ థింక్ సైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే XL to 5XL కూడా ఉన్నట్టున్నాయి. నేనైతే XXL తీసుకున్నాను గైజ్, అందుకే ఇట్లా ఫుల్ లూజ్గా ఉంది. సో నాకు లూజ్ ఉండేటివి ఎలాగో ఇష్టం. నేను మెయిన్గా పెద్ద సైజెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అంటే దానికి రీజన్ ఏమంటే మై లిటిల్ బెల్లీ రైట్ హియర్. సో ఇక్కడ పట్టాలి, ఎక్కువ ఏమంటారు పట్టుకున్నట్టు ఉండకూడదు, కొంచెం ఫ్రీగా లూజ్గా ఉండాలి అని చెప్పేసి పెద్ద సైజెస్ ప్రిఫర్ చేస్తున్నా. ఐ డోంట్ మైండ్ ఇట్లా లూజ్ పైన టాప్ అంతా లూజ్ ఉన్నా కూడా ఎట్లా పట్టించుకోను, నాకు లూజే కావాలి, అట్లయితేనే కొంచెం ఎక్కువ కనపడకుండా ఉంటుంది అని చెప్పేసి నేను చాలా ఎక్కువ లూజ్ డ్రెస్సెస్ వేస్తున్నా. వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ గ్లాడ్, మంచి పని చేశాను, మంచిది తీసుకున్నా అని చెప్పేసి. మెటీరియల్ గైస్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, ప్రైస్ కొంచెం ఎక్కువ. సో డెఫినెట్లీ తీసుకోండి, యూ వోంట్ రిగ్రెట్. అంత బాగుంది, చాలా బాగుంది మెటీరియల్ అయితే. ఇట్స్ వెరీ వెరీ సాఫ్ట్, చాలా సాఫ్ట్ ఉంది గైస్, వెరీ నైస్. అంతే ప్రస్తుతానికి నా హాల్. సో ఇప్పుడు బయటికి వెళ్ళేది ఉంది, ఎక్కడికి ఏమని చెప్పేసి ఫస్ట్ నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని కొంచెం రెడీ అయిన తర్వాత చెప్తా. ఓకే, లంచ్ చేసిన తర్వాత బయటికి స్టార్ట్ అయినాం గైస్, నేను అమ్మ. హాయ్ మమ్మీ. హాయ్, బాగున్నారా అందరూ? శ్రీమంతం ఇంకా చాలా తక్కువ డేస్ ఉంది కదా, తెచ్చుకోవాల్సినవి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మమ్మీ నేను ఇద్దరం బయలుదేరినాము. ఫస్ట్ అయితే రితి జ్యువెలరీకి వెళ్తున్నాం గైస్. మనము జ్యువెలరీ మమ్మీ వాళ్ళు ఇచ్చేది ఉంది, సెలెక్ట్ చేసుకోవాలి, అందుకని చెప్పేసి వెళ్తున్నాము. సో ఈ టైంలో ఇంకా గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా, అసలు పెరుగుతూనే ఉంది కదా మమ్మీ. మనం బెంగళూరు తీసుకున్నప్పటికి ఇప్పటికి మళ్ళీ ఎంత 10,000 ఏం పెరిగింది, చాలా పెరిగింది గైస్. దర్శన్ గిఫ్ట్ ఇచ్చినప్పటికి ఇప్పటికి ఎంత పెరిగింది మమ్మీ? 10,000 పెరిగింది. 10,000 అంటే ఏమంటారు, తులంకి 10 grams కి 10,000 పెరిగింది. GST అది కాక ఓన్లీ
రేటే పెరిగింది, కాస్టే పెరిగింది. అవునవును, చాలా పెరిగింది అసలు. కానీ ఇది ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరమా అనుకోవచ్చు. కానీ ఇంకా అప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇచ్చేయడమే బెస్ట్ అనమాట. మళ్ళీ మళ్ళీ అంటే అది అట్లే పోస్ట్ పోన్ అవుతానే, ఇంకా కాస్ట్ పెరుగుతానే ఉంటుంది గైస్. జ్యువెలరీ మీరు చూడండి, న్యూస్ లో అంతా కూడా చూస్తాను కదా, ఇంకా 40% రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అండ్ 10 years బ్యాక్ కి ఇప్పటికి మీరే చూసుకోండి జ్యువెలరీ రేట్ ఎంత పెరిగిందని చెప్పేసి. నేనైతే 9,000తో కొన్నా చాలా వరకు. అవును, ముందు ఉండేదంతా అసలు చాలా వరకు తక్కువ ఉన్నప్పుడే కొనిండేది. ఇప్పుడైతే అసలు ఎంత కావాల్సి వస్తుంది ఇప్పట్లో. ఇప్పుడే కొంటాండేది, ముందంతా అవును గైస్ బడ్జెట్ లోనే కొనుక్కున్నాం. అవునవును, ఫస్ట్ టైం ఇప్పుడు కొంటున్నాం ఇంత కాస్ట్ లో. అవును, అంటే ఇంకా పెరుగుతానే ఉంటుంది. గోల్డ్ ఇప్పట్లో అవసరానికి తీసుకోవాల్సిందే ఎవరైనా గానీ, పిల్లలకి ఇవ్వాల్సిందే కదా గిఫ్ట్. ఏం లేదు, నేను వద్దని చెప్పిన. వద్దంటే మేమే తీసుకోమన్నాము. అదొకటి. అండ్ ఇంకా చాలా ఫంక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు బేబీ పుట్టినా కూడా నేను బేబీకి ఏదో ఒకటి తీసుకోవాలా, ఆ మైండ్ అది ఆటోమేటిక్ వచ్చేస్తా ఉంటుంది కాబట్టి వస్తుంది ఎవరికైనా. బేబీ పుట్టినాగానే ఇవ్వాల్సిందే మళ్ళీ వాళ్ళ మాన్మేమ, అది అట్లా ఉంటుంది. అన్ని ఉంటాయి ఇప్పుడు, అన్ని ఫంక్షన్లే, అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ అయితే గోల్డ్ షాప్ లో చూస్తాను, అక్కడ వర్క్ అయిపోయి నాకు ఇంకా ఎనర్జీ ఉందంటే ఇంకా మిగతా పనులకు కూడా నేను మమ్మీతో పాటు పోతాను. లేదంటే నేను ఇంటికి వస్తాను. అంటే నేను చాలా చోట్లకి వెళ్ళేది ఉంది. ఒక శారీస్ తీసుకోవాలా, నీకు పెట్టి కోట్లు తీసుకోవాలా శారీల మీదకి. అవును, ఇంకా ఇంకో చీర తీసుకోవాలా. ఆడ ఇది గిఫ్ట్ ర్యాపింగ్ చేస్తారు పైన, అవి మనము స్వీట్లన్నీ పెట్టేది రూపాయలు, అది అట్లే తీసుకోవాలా. చాలా పనులు ఉన్నాయి. తాంబూలంలో ఇచ్చేసి అవేమంటారు ఒక్క ఉంటాయి, అదే ఒక్క చీటులు తీసుకోవాలా. ఓకే, అన్ని పనులు ఉన్నాయి. కానీ ఎన్ని పనులు అవుతాయో అంటే అన్ని పనులు మమ్మీ అయితే ఫినిష్ చేస్తుంది, కానీ నేను ఓపిక ఉన్నంత వరకు ఉంటాను గైస్. పిన్ని రావడం లేదు, పిన్నికి పని ఉందంట కొంచెం, అందుకని చెప్పేసి రావడం లేదు. అండ్ ఎనర్జీ సెల్ఫ్ లేట్ వచ్చింది ఈ రోజు, అందుకనే పని కాలేదని ఇంకా రాలేదు. అవును, అందుకే ఇంకా మేమిద్దరమే బయలుదేరుతాం. ఫస్ట్ ఈవినింగ్ అనుకుంటే ఈవినింగ్ ఇంత పని కాదులే అన్నట్టు ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అది కాకుండా ఈవినింగ్ రోజు వర్షం కూడా పడతా ఉంది, అందుకనే ఖచ్చితంగా వస్తుంది, ఎండ వస్తుంది కాబట్టి వర్షం. ఫస్ట్ ఎప్పుడైనా శారీస్ అండ్ జ్యువెలరీ సెలెక్షన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మోస్ట్లీ 60 to 70% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. కాబట్టి ఫస్ట్ అదే పనిలోనే ఉన్నాం మేము. శారీస్ ఎలాగో అయిపోయింది, అందుకే ఇంకా జ్యువెలరీ కోసం అని చెప్పేసి రితీకి వచ్చాం. యాజ్ యూజువల్ ప్లేస్ మేము తీసుకుండేది ఎప్పటి నుండో కాబట్టి. ఈ కృష్ణుడిది నాకు చాలా బాగా నచ్చింది, ఇందాక నేను చూపించాను కదా, అది 50 grams అట్లుంది. లాకెట్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా విక్టోరియన్ కలెక్షన్లో ఉండేటివి చూస్తున్నా అనమాట. ఈ బీడ్స్ అవ్వచ్చు, విక్టోరియన్ కలెక్షన్ అంతా ఇంకెప్పటి నుండో ట్రెండింగ్లో ఉంది. ఐ థింక్ విక్టోరియన్ కలెక్షన్, ఆ లాంగ్ హారం అవన్నీ ఒక్కొక్కటి 5 lakhs అట్లా అరౌండ్ పడచ్చు అనుకుంటా. నేను ప్రతి ఒక్కటి ప్రైస్ గ్రామ్స్ అవేం అడగడం లేదు గైస్, ఓన్లీ మేము ఏదైతే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో అదొకటే అడిగాను అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు ఇవ్వగలను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇది సెట్ చాలా బాగా నచ్చింది, ఎస్పెషలీ ఈ లాంగ్ హారము నాకు బాగా నచ్చింది అనమాట. లాస్ట్ టైం ఐ థింక్ దర్శన్ నాకు ఇచ్చినప్పుడే ఈ హారం నేను చూసినాను. సో అప్పుడు చూసి ఇంకా ఆ సెట్లోకి మ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి ఇది మేము తీసుకోలేదన్నమాట ఆ టైంలో. బట్ ఇప్పుడు నాకు చాలా చాలా బాగా నచ్చింది. దీని ఎగ్జాక్ట్ గ్రామ్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఎందుకంటే నాకు అంత ఎగ్జాక్ట్ గ్రామ్స్ గుర్తులేదు కాబట్టి. బట్ నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్, చాలా లవ్లీగా కనిపిస్తోంది. అండ్ దాని తర్వాత కొంచెం విక్టోరియన్లో మమ్మీ ఏమని చూద్దామని చెప్పేసి చూస్తున్నారనమాట. బట్ విక్టోరియన్లో ఏమీ తీసుకోలేదు. మమ్మీకి ఇట్లా బీడ్స్ ఎక్కువ ఉండేటివి లెహెంగాస్ మీదకి అయితే బాగుంటాయి, శారీస్ మీదకి నాకు అంత సూట్ అవ్వదు అని చెప్పినారు. అందుకే ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా విక్టోరియన్లో చాలా నచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని చూపిస్తున్నాను. దీస్ ఆర్ ద కలెక్షన్. ఇంకా చాలా ఉన్నాయి కానీ మేము కొంచెం గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి గోల్డ్దే చూద్దాము అన్నట్టు అనుకున్నాము. ఐ థింక్ ఈ రోజుల్లో గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను గైజ్. నేను కూడా అంతే, నేను సేవ్ చేసుకుంటూ ఉంటాను కదా, నేను సేవ్ చేసుకునేది కూడా ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే ఐ ప్రిఫర్ టేకింగ్ గోల్డ్. కొంచెం కొంచెం మనం ఎప్పుడైనా ఉన్నప్పుడు గోల్డ్ తీసి పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ లుక్ ఎట్ దిస్ చోకర్, ఇది మొత్తం అంతా ఒకటే సెట్టే. డెఫినెట్లీ ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్, కాకపోతే మొత్తం అంతా ఒకటే సెట్టే. శారీలోకి ఎలాగ అనిపిస్తుందో చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను.
ఇట్ ఈస్ రియలీ హెవీ. అంటే మొత్తం ఒకటే లాంగ్ షార్ట్ అది డిటాచబుల్ అనమాట. సో డిటాచ్ చేసుకునే వాళ్ళు ఉంటే సపరేట్ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఎవ్రీథింగ్. అండ్ దీని తర్వాత డైమండ్ కలెక్షన్లో కొంచెం కలెక్షన్ చూసేసాము. సో ఎగ్జాక్ట్లీ ఏది తీసుకున్నాం ఏంటి అని చెప్పేసి సీమంతం రోజు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో యా, డైమండ్లో కొన్ని కలెక్షన్ అయితే చూసాము. ఇది బాగుంది. ఇప్పుడు బ్లూ స్టోన్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది. గోల్డ్ సెలెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిఎంఆర్కి వెళ్ళాం మేము. నేను ఫస్ట్ టైం వెళ్ళింది సిఎంఆర్కి యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటంటే కాటన్ శారీస్ బాగుంటాయంట. ఎస్పెషలీ కొంచెం మా నానమ్మ వాళ్ళ ఏజ్ ఉంటుంది కదా, వాళ్ళు కట్టుకోవడానికి అంతా బాగుంటాయని చెప్పేసి. అంటే నారాయణపేట్ కాటన్ అనుకుంటా మా నానమ్మ కట్టేది. సో ఇలాంటి చీరలు తప్ప నువ్వుల చీరలో ఏదో అనింది గైస్ మా మమ్మీ, నాకు సరిగ్గా పేరు గుర్తు రావట్లేదు. సో ఇలాంటి శారీస్ మాత్రమే కడతారు. దీంట్లో కొంచెం క్వాలిటీ మంచిగా ఉండేటివి తీసుకుందాం అని చెప్పేసి మమ్మీ అన్నీ చూస్తున్నారు అక్కడ. సో ఇక్కడ ఐ థింక్ అరౌండ్ 2 శారీస్ అట్లా పర్చేస్ చేసినట్టున్నారు. అండ్ వీటిలో ఏ దాంట్లోకి బ్లౌజెస్ రావు అనమాట. మనం బ్లౌజెస్ అనేటివి సపరేట్గా తీసుకోవాల్సిందే. ఫస్ట్ నుండి కూడా అంతే అంట. సో ఈ 2 శారీస్ సెలెక్ట్ చేసేసిన తర్వాత శోభా మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళిపోయాము. అక్కడైతే బ్లౌజెస్ అండ్ నా శారీకి సంబంధించిన పెట్టికోట్స్ అండ్ మా నాన్నమ్మది పాలు అవన్నీ ఒకేసారి దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. వీ మెట్ సో మెనీ సబ్స్క్రైబర్స్ ఆన్ దట్ డే. ఎందుకంటే ఇట్ ఈస్ ఫీలింగ్ వెరీ నొస్టాలజిక్. అంటే చాలా రోజుల తర్వాత నేను ఇట్లా బయటికి వెళ్ళి మమ్మీతో షాపింగ్ చేసి, పెళ్ళికి ముందు బాగా తిరిగే వాళ్ళం కదా అనంతపూర్లో, ఈ మధ్య చాలా తక్కువ కదా. సో ఇట్లా బయటికి వెళ్ళింటే చాలామంది కనిపించారు. వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. ఇట్ మెంట్ ఎ లాట్. సో దాని తర్వాత వి వెంట్ టు ఐశ్వర్య శారీస్. సో ఐశ్వర్య శారీస్లో నాకు రెడ్ కలర్ది ఒక చీర నచ్చింది. అండ్ దాంతోపాటు వి ఆల్సో గాట్ ఫ్యూ మోర్ శారీస్. నెక్స్ట్ రోజు అమ్మోళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో డెఫినెట్లీ చూపిస్తాను అవి. సో ఈరోజు ఏంటంటే మా ముత్యాలమ్మ ఉన్నారు కదా హౌస్ హెల్ప్. సో వాళ్ళు ఏమన్నారంటే నాకు నచ్చిండే సారీ ఏదైనా తెచ్చుకో అని చెప్పారనమాట. మేము అంటే వాళ్ళ ప్రేమ ఎప్పటి నుండో మన దగ్గరే ఉంటున్నారు కదా, ఎప్పటి నుండో మన దగ్గరే పనిచేస్తున్నారు. సో అందుకే శ్రీమంతానికి నేను పెట్టాలి అని చెప్పేసి సో వాళ్ళు సర్టెన్ బడ్జెట్ అన్నారు. అందులోనే చూస్తూ ఉన్నాం అనమాట మేము శారీస్ ఏవి నచ్చుతాయని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో కలంకారీ మిక్స్ అయిండేది, కొన్ని మైసూర్ సిల్క్ శారీస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో వాటిలో చూస్తున్నాను ఏది బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ శారీ సెలెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ షాపింగ్ అయిపోయిన వెంటనే మేము రూపాలికి వెళ్ళాము. సో అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఎన్ని కావాలి ఏవి అని చెప్పారు. అవన్నీ నేను మీకు రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ వేస్తూ ఉంటాం కదా, అప్పుడు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాం ఏంటి అని చెప్పేసి. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ ఫర్ ఫ్యూచర్ వ్లాగ్స్. నోటిఫికేషన్స్ అన్నీ మంచిగా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వ్లాగ్కి అవుట్రో లేదు, అందుకే నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట. వ్లాగ్ ఉంది కానీ అవుట్రో చెప్పడం మర్చిపోయాను నేను. సో ఈరోజు అనుకున్న చెక్ లిస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది గైస్. ఇట్స్ ఎ గుడ్ డే టుడే. ఈవినింగ్ 5:35 అవుతుంది టైం. గోల్డ్ సెలెక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు షాపింగ్ మిగతాది శారీస్ అన్నీ తీసుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, సో ఆ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి మనవి. కాకపోతే కార్లో పట్టట్లేదు వెనకాల స్పేస్. మనం ఐ థింక్ అరౌండ్ 250 పీసెస్ అట్లా చెప్పినట్టున్నాం రిటర్న్ గిఫ్ట్స్. సో బాక్సెస్ అవి పట్టట్లేదు, అందుకే 180 దాకా ఫిట్ చేసినారు. ఇంకా మిగతావి తర్వాత షాకీర్ అన్న బాలు అన్న వచ్చి తీసుకుంటాం, కలెక్ట్ చేసుకుంటాం అని చెప్పినారు. మమ్మీ ఇక్కడే ఎదురుగా ఈ వక్క ప్యాకెట్లు వస్తాయి కదా, మనం మామూలుగా తాంబూలానికి వేస్తాం కదా కుంకంవి, చిన్న ప్యాకెట్స్, అవి తీసేసుకుంటా అని చెప్పేసి పోయినారనమాట. ఒక్కలు బ్రేక్ అయినట్టు కాకుండా నార్మల్ హాఫ్వి ఉంటాయి కదా, అవి బెంగళూరులో చాలా బాగా మా అత్తయ్య వాళ్ళు బాగా తెచ్చినారు. దర్శన్ వచ్చేటప్పుడు అక్కడ నుండి తీసుకురమ్మంట, క్వాలిటీ చాలా బాగుంటాయి అని చెప్పేసి అక్కడ నుండి తీసుకురమ్మని చెప్దాం అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. అండ్ డాడీ అజిత్ వాళ్ళు నాకు తెలిసి ఈ టైంకి ఇంకా డెకరేషన్ అంతా కూడా ఫైనలైజ్ చేయడానికి వెళ్తున్నారు. మేము చూపించిండే డెకోర్ కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తున్నారనమాట. చూడాలి డిస్కషన్ అంతా అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ వస్తుందా ఏంది అని చెప్పేసి. ముందు ఉండేవాళ్ళు నాకు ఎంగేజ్మెంట్ ఎక్కడ జరిగిందో అక్కడే కాబట్టి అదే ఫంక్షన్ హాల్లోనే ఇప్పుడు జరుగుతుంది అనమాట సీమంతం కూడా. ముందుండే వాళ్ళు అయితే చాలా బాగా చేసినారు, మరి ఇప్పుడు కొత్త వాళ్ళు కదా చూడాలి ఎట్లా చేస్తారు ఏమని చెప్పేసి. ఐ హోప్ బాగా చేయాలి అని చెప్పి. యా లెట్స్ సీ. అమ్మ వస్తే ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే గైస్.
ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెరీ టైర్డ్ యాక్చువల్లీ. ఐఎమ్ ఫీలింగ్ బెటర్ బికాస్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది నాకు కూడా. యా